హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. శ్యామ్సే ఛానల్ కి స్వాగతం. ఈరోజు కుకీస్ తో చేసిన ఈ రెండు రకాల కేక్స్ ని కూడా మీరు చూడండి. ఒకటి ఎగ్లెస్ కేక్, ఒకటి విత్ ఎగ్ కేక్ తో చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముందుగా 3 రకాలు 10 రూపాయల ప్యాకెట్లు బిస్కెట్స్ అన్నమాట కొనుక్కోవాలి. కుకీస్ ఏదైనా పర్వాలేదు. కరెక్ట్గా త్రీ ప్యాకెట్స్ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే ఇలాగ 2 కప్స్ వస్తాయండి. నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. దాన్ని ముక్కలు చేసుకున్నాను. బిస్కెట్స్ని ఇలాగ 2 కప్పులు మిక్సీ జార్లో వేసుకొని దీన్ని మిక్సీ పౌడర్ చేసుకుంటున్నాను. చూసారా, పౌడర్ మెత్తగా అయిపోయింది. ఇప్పుడు అదే కప్పుతోటి 1 కప్పు మిల్క్ వేసుకుంటున్నాను. దీన్ని ఇంకోసారి మిక్సీ పెట్టుకుందాం. ఇగోండి, ఒక థిక్ పేస్ట్ వచ్చింది కదా, మీకు చూస్తున్నారా? అలా బబుల్స్లా ఉంటాయి. ఇగోండి, చాలా థిక్ పేస్ట్ వచ్చింది కదా. ఈ పేస్ట్లోని మనం ఒక 1/2 స్పూన్ లేకపోతే 2 పించెస్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. దానిపైన 1 స్పూన్ మిల్క్ వేసుకుంటున్నాను. ఇంకొకసారి అటు ఇటు కలుపుకోవాలి మొత్తం అంతా. ఇలా కలుపుకున్నాక ఈ లోపుగా మనం ఒక కుక్కర్ తీసుకొని ఈ కుక్కర్లోని గీ రాసుకుందామండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ ఒక 1/2 స్పూను 1 స్పూన్ ఇలా రాసుకోండి. రాసిన తర్వాత ఒక బటర్ పేపర్ని సరిపడా బటర్ పేపర్ని తీసుకొని ఇందులో కూడా బటర్ పేపర్ పెట్టి అందులో కూడా 1-2 డ్రాప్స్ ఆయిల్ గీ వేసుకొని దీన్ని కూడా స్ప్రెడ్ చేసుకొని ఈ పేస్ట్ ఉంది కదా మిక్సీలోని, ఈ థిక్ పేస్ట్ని ఇందులో వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవాలి. వేసిన తర్వాత దీన్ని ఒకసారి కిందకి ట్యాప్ చేయాలి. చిన్న చిన్న బబుల్స్ ఉంటాయి కదా, ఇలా ట్యాప్ చేశాక స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఒక ఇనుప రేక పెట్టుకొని దానిపైన ఈ కుక్కర్ని పెట్టుకుంటున్నాను. మూత పెట్టుకోవాలి. సరిపడా మూత పెట్టుకున్న తర్వాత ఫ్లేమ్ సిమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకోవాలి. కరెక్ట్గా 35 to 40 మినిట్స్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఎగ్లెస్ కేక్ రెడీ చేద్దామండి. ఇంకో ఫ్లేమ్ పైన పెట్టుకుందాము. దీనికి ఒక 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకొని అది పౌడర్ చేసుకున్నాను. దీనికి 2 ఎగ్స్ తీసుకుంటున్నాను. ఎగ్ వైట్, ఎగ్ ఎల్లో 2 సపరేట్ చేసుకుంటున్నాను. ఫస్ట్ మీరు గమనించండి, దీనికి 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ ఒకటి తీసుకుంటున్నాను నేను. కుకీస్ పక్క ఫ్లేమ్కి పెట్టుకున్నాను. ఇది చూడండి, ఈ 2 సపరేట్ చేశాను కదా. ఇప్పుడు ఈ ఎగ్ వైట్ని మనం బాగా షేక్ చేద్దాము. ఇది బాగా ఇలా వైటిష్గా వచ్చేస్తుందండి. దీంట్లోని షుగర్ పౌడర్ ఒక చిన్న కప్పుతోటి షుగర్ పౌడర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇది వేసుకుందాం. ఇది ఒక క్రీమ్లా తయారవుతుంది. ఇది చాలా సాఫ్ట్ క్రీమ్లా తయారవుతుంది. దీన్ని కూడా మనం స్పూన్తో కూడా చక్కగా అటు ఇటు షేక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది. టైం పడుతుంది, ఒక 10-5 మినిట్స్. ఇలా అయ్యాక ఇప్పుడు ఆ ఎగ్ ఎల్లో ఉంది కదా, దాన్ని కూడా మనం షేక్ చేయాలి బాగా. ఈ షేక్ చేసిన దాంట్లోని ఇగోండి, ఈ చిన్న కప్పు 10 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ పౌడర్ ఎంత ఉందో అంత మొత్తం వేసేయాలి. వేసుకొని దీన్ని కూడా ఇంకోసారి షేక్ చేసుకోవాలి. ఇగోండి, బాగా చూసారు కదా. ఇందులోని 1/2 స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. ఇందులో బేకింగ్ సోడా ఏమీ వేయట్లేదు, ఓన్లీ ఎసెన్స్ వేస్తున్నాను, వెనిలా ఎసెన్స్. ఇది బాగా కలుపుకోవాలి. ఎగ్ ఎల్లోలో కదా, ఒక 5 మినిట్స్ బాగా కలపాలి. చూడండి, ఈ క్రీమ్ ఉంది కదా, ఆ వైట్ క్రీమ్ అయింది కదా, అందులోని ఈ చాక్లెట్ క్రీమ్ని మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసి ఇప్పుడు దీన్ని బాగా షేక్ చేయాలన్నమాట. ఇది బాగా షేక్ చేయాలి. మొత్తం అంతా చాక్లెట్ అయిపోవాలన్నమాట. బాగా షేక్ చేసుకోవాలి. మీరు గమనించండి, నేను స్టవ్ పైన ఎగ్లెస్ కేక్ పెట్టించాను. ఇప్పుడు ఇది ఎగ్ కేక్ అనమాట. అది స్టవ్ పైన ఉంది, అవి రెడీ అవుతుండగా ఇప్పుడు ఇది కూడా రెడీ చేసి పెట్టుకుంటున్నాను నేను. చూడండి, ఇది మనం ఎంత బాగా కలుపుతామో అంత అంటే కేక్ రెడీ అయ్యాక అంత పఫీగా వస్తుంది. చాలా బాగుంటుంది, పఫ్లా ఉంటుంది. చాలా చక్కగా వస్తుంది. దీంట్లో కూడా ఆయిల్ కానీ గీ కానీ రాసుకోండి. బటర్ పేపర్ పెట్టండి. దానిపైన కూడా ఒక 1 డ్రాప్ గీ ఆయిల్ వేసుకొని అటు ఇటు మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఇది చూడండి, ఈ చాక్లెట్, ఈ ఎగ్ చాక్లెట్ని
ఇందులో వేసుకుందాము. మనం దీన్ని అలా కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, వేసే ముందు కూడా నేను అటు ఇటు చక్కగా కలిపాక ఇందులో వేసాను. కిందకి ట్యాప్ చేయాలి బబుల్స్ లేకుండా. దీనికి కూడా స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. నేను మాత్రం ప్యాన్ పెట్టాను. ఐరన్ రేక్ అయితే భలే బాగుంటుందండి. ప్యాన్ పెట్టాను కనుక దానిపైన సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ దానిపైన ఇంకో ప్యాన్ పెట్టాను, అందులో ఇది పెట్టాను. ఐరన్ ప్యాన్ అయితే చాలా త్వరగా వేడెక్కుతుంది, చాలా బాగా వస్తుంది కూడా. ఇది కూడా సేమ్ 35-40 మినిట్స్ ఉంటే సరిపోతుంది. చూసారా. ఇప్పుడు ఎగ్లెస్ కేకు, ఎగ్ కేకు రెండు స్టవ్ పైన ఉన్నాయి. హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎగ్లెస్ కేక్, ఇది విత్ ఎగ్ కేక్. రెండింటిని ఒకసారి చూద్దాం మనం. ఇదైతే పెట్టి చాలాసేపు అయింది. ఇది ఇప్పుడు జస్ట్ పెట్టి 10 మినిట్స్ అయింది. ఎగ్ కేక్ నేను క్లాక్ కూడా దగ్గర పెట్టుకున్నాను. ఇది పెట్టుకొని ఇప్పుడు 35 మినిట్స్ అబవ్ అవుతుంది. ఒకసారి చూద్దాం. ఇది ఇవ్వండి, దీంతో నేను చెక్ చేస్తున్నాను. దీనికి ఏమీ అంటకపోతే ఆఫ్ చేసేస్తాను స్టవ్. ఓకే, చూడండి, ఏమీ అంటలేదు, బాగుంది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. బట్ ఇది ఉంది, ఇది ఇవ్వండి, ఇది మాత్రం అవుతున్నది. ఇది విత్ ఎగ్. ఇది నేను మరి నాకు పెట్టుకోవడానికి ఒకటే కుక్కర్ ఉంది మా దగ్గర. సో అందుకని కింద ఈ ప్యాన్ పైన సాల్ట్ వేసుకొని దానిపైన ఇది పెట్టాను నేను. దీనికి క్యాప్ కూడా సపోర్ట్ లేదు, అందుకే నేను డబుల్ క్యాప్ పెట్టాను. అయిపోయింది, చూసారు కదా. ఎగ్లెస్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఎగ్ కేక్ మాత్రం స్టవ్ పైన ఉంది. ఇది మనం కంప్లీట్ చేసేలోపు అది రెడీ అయిపోతుంది. చూసారా, ఇది చక్కగా ఫోల్డ్ చేసుకున్నాక ఎంత చక్కగా వచ్చిందో. దీనిపైన నేను చాక్లెట్ సిరప్ వేసుకుంటున్నాను. ఇవ్వండి, చాక్లెట్ సిరప్ వేసుకొని చుట్టూ ఆ పైన అంతా స్ప్రెడ్ చేసుకొని, పిల్లలు ఇప్పుడు ఆడుకొని వస్తారు కదా, ఇప్పుడు తింటారు. వాళ్ళకి ఎంతో ఇష్టం. మన ఇంట్లో చేసుకునేది బాగుంటుందండి, హెల్తీగా. మన ఇంట్లోనే చేసుకుందాము. ఇప్పుడు ఎగ్ కేక్ రెడీ అయిపోయిందండి. ఇది చూద్దాం ఇప్పుడు. ఇది కూడా చూసారా, అన్నీ కూడా 35-40 మినిట్స్లోనే రెడీ అయిపోతాయండి. ఇది మీకు అదే ఓవెన్లో పెట్టుకుంటే మాత్రం 180 డిగ్రీస్ దగ్గర ఓ 30 మినిట్స్ ఉంటే సరిపోతుంది. మన స్టవ్ పైన కనుక 35 to 40 మినిట్స్ పడుతుంది. దీనిపైన కూడా చాక్లెట్ సిరప్ వేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎవరైతే చేసుకోలేదో వాళ్ళు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీ శ్యామ్ సోయ్. థ్యాంక్ యూ.